శ్రీ గురవే నమః. శ్రీఆర్ స్టూడియోస్ ఛానల్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం బాగున్నామా లేదా అనే అంశాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు మనకి ఎవరు కనపడినా కానీ బాగున్నారండి అని అడుగుతాం, అంతా బాగానే ఉంది కదా అని అడుగుతాం. ఆల్ రైట్ అని చెప్తారు చాలామంది సమాధానం, లేకపోతే ఫైన్ అంటారు. కానీ వాస్తవంగా అసలు బాగుండటం అంటే ఏంటి? అంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నామా అని, లేకపోతే మానసికంగా ప్రశాంతంగా ఉన్నామా అని, లేకపోతే జరుగుతున్నవి మనకు అనుకూలంగానే ఇబ్బందిని కలిగించకుండానే ఉందా అనే అంశాన్నే కదా ప్రశ్నిస్తోంది. అయితే నిజంగానే మనం బాగున్నామని సమాధానం చెప్తాం, కానీ అవి బాగున్నాయని మనం మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నామా? అంటే జరుగుతున్నవన్నీ కూడా మనకు అనుకూలంగానే జరుగుతున్నాయి, మనకేది ప్రతికూలంగా లేదు, అంతా బాగానే ఉంది అని మనం మనస్సులో ఒప్పుకుంటున్నామా? అంటే ఒప్పుకోవట్లేదనే సమాధానమే ఉంటుంది. పైకి మనం ఆ మాట మాట్లాడతాం, కానీ లోపల మన మనస్సులో ఎన్నో అంశాలలో ఎంతో అసంతృప్తి ఉంటుంది, అతృప్తి. మరి మనం సమాధానాన్ని సులభంగానే చెప్పేయచ్చు, అంతా బాగానే ఉంది అని. అంతా బాగానే ఉన్నట్లయితే మనం మంచిదే, బాగానే ఉంటే మరి మనం దేని గురించి మథన పడుతున్నాం, దేని గురించి ఆలోచిస్తున్నాం, దేని గురించి టెన్షన్ పడుతున్నాం, ఒత్తిడి దేనివల్ల కలుగుతోంది, భయం దేనివల్ల కలుగుతోంది, చింత చికాకు ఇవన్నీ ఎందుకు మన నుండి దూరం కావట్లేదు? ఇది ఆలోచించవలసిన విషయం. దీనిని ఎలా పోగొట్టుకోవాలో కూడా తప్పకుండా మనం తెలుసుకోవాలి. దీనిని అధిగమించడానికి కావలసినటువంటి ప్రయత్నం కూడా చేయాలి. ఎందుకంటే ఇది మన జీవితానికి సంబంధించిన విషయం, మన మనస్సుకు సంబంధించిన విషయం. ముఖ్యంగా మనం ప్రశాంతంగా ఉండాలన్నా, ప్రశాంతంగా ఉండకూడదనుకున్నా దానికి కారణం మన మనస్సే అవుతుంది. మనఃపరం కారణమామనంతి. ఎందుకంటే ఈ మనస్సు సరిగ్గా ఉండకపోతే అది మనల్ని సరిగ్గా ఉండనివ్వదు, మనల్ని ఇబ్బంది పెడుతుంది, మనల్ని భయపెడుతుంది, బాధ పెడుతుంది, మనల్ని ఎన్నో విధాలుగా వ్యాకులతకు గురి చేస్తుంది. అంటే ఎన్నో చింతలు మనిషిలో పెరగడానికి కారణం మనస్సే. అయితే మనస్సులో ఉన్నటువంటి సమస్యను మనం గనక గుర్తించి దానిని గనక సమాధానపరచకపోతే, ఆ సమస్యను తొలగించుకోకపోతే అది ఇంకా ఎన్నో సమస్యలను సృష్టిస్తూనే ఉంటుంది. మరి ప్రశాంతత ఎలా కలుగుతుంది? ప్రశాంతత తొలగటానికి కావలసిన ప్రయత్నాలు చేస్తుంది మనస్సు, ప్రశాంతతను కలిగించే ప్రయత్నం చేయదు. ఎట్లా అయితే ఒక బట్టకు మురికంటితే ఆ మురికిని పోగొట్టాలంటే మళ్ళీ మురికికి దూరంగా ఉంచాలి, ఆ బట్టను ఉతకాలి. అట్లా కాకుండా పరిశుద్ధమైన దాంట్లో ఆ బట్టను వేయకుండా ఉతకకుండా మళ్ళీ మురికిలో పడేస్తే, లేకపోతే కాసేపు ఉతికి ఎక్కువసేపు మళ్ళీ మురికిలోనే ఉంచితే ఎట్లా అయితే ఆ వస్త్రం పరిశుభ్రంగా కాదో, అదేవిధంగా మనస్సు మలినమైనటువంటి విషయాల్లో ఆసక్తిని బలపరుస్తూ ఉంటుంది, మనస్సును మలినంగా చేస్తూ ఉంటుంది. మరి మనస్సు నిర్మలంగా ఎలా కాగలుగుతుంది? ఎట్లా అయితే అపరిశుద్ధమైనటువంటి జలాన్ని స్వీకరిస్తే ఆరోగ్యం సన్నగిల్లుతుందో, అంటే అనారోగ్యం కలుగుతుందో, అట్లానే మలినమైనటువంటి విషయాలను, అంటే ఏ విషయాలను ఆలోచిస్తే మనస్సులో రాగద్వేషాలు పెరుగుతాయో, లేకపోతే అరిషడ్వర్గం బలపడుతుందో, మాయికమైనటువంటి విషయాలలో మనస్సును పెట్టడం వలన మనస్సు నిర్మలంగా మలచబడలేదు, మనస్సు బలహీనం అవుతుంది. ఆ బలహీనత వలన మనలో ఎన్నో బలహీనతలు పెరుగుతూ ఉంటాయి. మనకదేం బలం కాదు, మన మనస్సు పవిత్రంగా మలచబడదు. అందుకని చెప్పి మన మనస్సును నిర్మలంగా చేసుకునే ప్రయత్నంలో లోపం మనకు అశాంతిని కలిగించేందుకు కారణమవుతుంది. మరి సద్విషయాలను మనం ఎంతవరకు మనకు సంబంధించినవిగా స్వీకరిస్తున్నాం? సద్భావనతో మనం మన జీవితాన్ని ఎంతవరకు గడుపుతున్నాం? మనస్సు మనలో అరిషడ్వర్గాన్ని బలపరుస్తోందా? అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం, లేకపోతే అరిషడ్వర్గాన్ని బలహీనపరుస్తోంది. ఒకవేళ అరిషడ్వర్గాన్ని బలహీనపరిచినట్లయితే మనస్సు మనకు ఉపకారం చేస్తున్నట్లు.
అరిషడ్వర్గాన్ని బలపరుస్తున్నట్లయితే మనస్సు బలీయమైనటువంటి అపకారాన్ని చేస్తున్నట్లు. మన మనస్సే కావచ్చు, కానీ మనకు హాని చేసే మనస్సు మన మనస్సు అయితే మటుకు దాన్ని ఉపేక్షించడం సరైన పనేనా? అంటే మనస్సును మనకు అనుకూలంగా మలుచుకోవలసినటువంటి బాధ్యత మనకుంది కదా. మరి ఆ ప్రయత్నం చేయనంత వరకు దానిని మనం ముఖ్యమైనదిగా, ప్రధానమైనదిగా, చాలా సీరియస్ ఇష్యూగా దీన్ని మనం కన్సిడర్ చేయనంత వరకు మనకు అది హానిని చేస్తూనే ఉంటుంది. ఏదో అశాంతి, ఏదో చింత, ఏదో వెలితి, ఇవి మనల్ని బాధిస్తూనే ఉంటాయి. మనం ఏం చేస్తూ ఉంటాం? అనవసరమైన విషయాలకు ప్రాధాన్యాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాం. అప్పుడు అవసరమైన విషయాలన్నీ ఏమవుతాయి? పక్కకి పోతాయి. మరి అవసరమైన విషయాలని నిర్లక్ష్యం చేస్తే మనం సంతోషంగా ఉండలేం కదా. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, చక్కగా చదువుకోవాలి, వాళ్ళు వేరే వేరే ఏవో చూస్తున్నారు, సెల్ ఫోన్లు పెట్టుకోనో లేకపోతే టీవీలు ముందు పెట్టుకోనో, అక్కర్లేని విషయాలన్నిటికీ ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. అక్కర్లేని అంటే ఎక్కువ సమయం ఒక ఎడిక్షన్ లాగా దేనికి మనం కట్టుబడకూడదు, పట్టుబడకూడదు. ఎందుకంటే మనకెంతో విలువైనటువంటి సమయాన్ని మనం కోల్పోయినట్లు అవుతుంది. ఇప్పుడు విద్యార్థులకు ముఖ్యమైనది ఏది? విద్యే కదా. విద్యార్థులు అంటే కేవలం బలాన వయస్సు వాళ్ళనే కాదు, జీవితంలో అందరూ కూడా విద్యార్థులే. ఎందుకంటే భగవంతుడికి దగ్గర కానంత వరకు, ఆనందాన్ని పొందనంత వరకు మనం నిత్యం నిరంతరం విద్యార్థులం అనే భావనతోనే విద్యను విద్యార్థులు ఏ విధంగా అయితే శ్రద్ధతో అభ్యసిస్తారో అదేవిధంగా మనం కూడా శ్రద్ధతో మన లక్ష్య సిద్ధి కోసం పరిశ్రమ చేయాలి, ప్రయత్నం చేయాలి. మరి దీనికి సంబంధించి మనం వేరే వేరే విషయాలలో మనస్సును మలినంగా చేసే సబ్జెక్ట్స్లో ఆసక్తిని పెంచుకుంటే, అక్కర్లేని వాటి గురించి మనం ఎక్కువ ఆరాటపడితే అవసరమైన విషయాలను మనం పక్కన పెడతాము. దానివలన జీవితానికి కలిగే ప్రయోజనాన్ని మనమే నిర్లక్ష్యం చేసినట్లు అవుతుంది. ఈ అలక్ష్యం చేసే ధోరణి ఏదైతే ఉందో ఇదే అశాంతికి కారణమవుతుంది. అంటే మన జీవితాన్ని మనం సంతోషంగా గడపాలంటే, సంతృప్తితో జీవనాన్ని సాగించాలంటే చేయవలసినటువంటి మంచి పనులను, ముఖ్యమైన పనులను, ప్రధానమైన వాటిని మనం విస్మరించకూడదు. ఈ అంశంలో మనస్సును నిర్మలంగా చేసుకోవటాన్ని మించినటువంటి పని ఇంకొకటి లేదు. కోటిం విహాయ హరిం స్మరేత్, శతం విహాయ భోక్తవ్యం, సహస్రం విహాయ స్నాతవ్యం, లక్షం విహాయ దాతవ్యం, కోటిం విహాయ హరిం స్మరేత్. అంటే భగవంతుణ్ణి స్మరించడం కంటే మించిన పని ఇంకేముంది, ముఖ్యమైన పని ఇంకేముంది? ఎందుకంటే మన జన్మను కాపాడేదే ఆయన, మనకు జన్మనిచ్చిందే ఆయన. ప్రతి ప్రాణి హృదయంలో అంతర్యామి రూపంలో ఉండి ప్రతి క్షణం కనిపెట్టుకుంటున్నదే ఆయన. మన భవిష్యత్తును నిర్ణయించేదే ఆయన, మన కర్మఫలాన్ని రాసేది ఆయనే, మన కర్మను రాసుకునేది ఆయనే, మనకు కర్మఫలాన్ని ఇచ్చేది కూడా ఆయనే. మరి సమస్త ప్రాణులకు పరమహితైషి, పరమ బంధువు అయినటువంటి భగవంతుడి విషయంలో ఆభిముఖ్యాన్ని కలిగించని మనస్సు, భగవంతుడికి దగ్గర చేయని మనస్సు మనకు అపకారే. భగవంతుడికి దూరంగా మన మనస్సు ఎప్పుడైతే మనల్ని వేరే వేరే విషయాల వైపు ఆసక్తిని పెంచుకునేటట్లు చేస్తోందో అది మన విషయంలో ఎంతో క్రూరంగా వ్యవహరిస్తోంది అనే అంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి అది మనకు హానిని చేయాలనుకున్న, మన ప్రయోజనాన్ని అది చెడగొడుతున్నా మనం దాన్ని ఇంకా సమర్థించి నా మనస్సు దాని ఇష్టం ప్రకారం అది ఏదైనా చేయని, అది ఏది చేసినా నా మంచికే అనే భ్రమలో మనం ఉంటే మోసపోయేది మనమే. కాబట్టి మనస్సును సరిదిద్దుకోవలసినటువంటి బాధ్యత మనదే. మనస్సును భగవంతుడికి దగ్గర చేయవలసినటువంటి చొరవను మనమే చూపించాలి. మనస్సుకు ఏది మనం ప్రధానమని చెప్తామో దాన్ని అనుసరించే ఆ అంశంలో అది ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపిస్తుంది. మరి మన బుద్ధిలో, మన నిశ్చయంలో మనం ఏది ప్రధానమని భావిస్తున్నామో అది మన తప్పే అవుతుంది. మన నిశ్చయ లోపం వలన మనస్సు వేరే వేరే విషయాల్లో ప్రవృత్తమవుతుంది, మనల్ని ప్రవృత్తులను చేస్తుంది. కానీ మన నిశ్చయం సరిగ్గా ఉంటే, మనలో జ్ఞానం సరిగ్గా ఉంటే
అప్పుడు మనస్సు దానిని అనుసరించి, అంటే మన బుద్ధిని అనుసరించి మనస్సు ప్రవర్తిస్తుంది. బుద్ధిని దాటి మనస్సు ప్రవర్తించదు. మనసస్తు పరాబుద్ధి. కాబట్టి బుద్ధిలో ఎలాంటి జ్ఞానాన్ని మనం నిక్షిప్తం చేసుకుంటున్నాం, ఎలాంటి అంశాన్ని మనకు శ్రేష్టమైనదిగా గొప్పదిగా భావిస్తున్నాం, దేనికోసం మన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాం, ఏ లక్ష్యాన్ని మనం సాధించాలనుకుంటున్నాం. అంటే దుఃఖ పరంపరలను రూపుమాపుకునే ప్రయోజనం గొప్పది, శాశ్వతమైన ప్రయోజనాన్ని పొందే ప్రయత్నం గొప్పది. అశాశ్వతమైన వాటి కోసం ఆరాటపడటం మనల్ని మనం మభ్యపెట్టుకోవడమే, మోసం చేసుకోవడమే. కాబట్టి మనస్సు భగవంతుణ్ణి నిర్లక్ష్యం చేస్తే మనల్ని నిర్లక్ష్యం చేసినట్లే, మనకు అపకారం చేస్తున్నట్లే. అందుకని భగవద్విముఖతే అన్ని భయాలకు కారణం, అన్ని దోషాలకు కారణం, అన్ని అపరాధాలకు కారణం. ఇంతకంటే పెద్ద ఆపద ఇంకొకటి లేదు. ఆపదలోకి తోసేది మన మనస్సా, ఆపద నుండి మనల్ని బయటపడేటట్లు చేసేది మన మనస్సు కావాలి. కాబట్టి ఆపద నుండి మనం బయటపడాలంటే సంపదో నైవ సంపద, విపదో నైవ విపద, సంపన్నారాయణ స్మృతి, విపద్విస్మరణం విష్ణో. కాబట్టి భగవంతుణ్ణి స్మరించడమే సంపద, భగవంతుణ్ణి విస్మరించడమే ఆపద. భగవద్విస్మరణాన్ని కలిగించే మనస్సు మనకు ఆపదను కలిగిస్తున్నది, మనకు విపత్తును కలిగిస్తున్నది. కాబట్టి సంపద అంటే ఇంకేదో కాదు, సంపన్నారాయణ స్మృతి, భగవంతుణ్ణి స్మరించడమే సంపద. ఒకవేళ ఇంకేదో గొప్ప సంపద అని మన బుద్ధిలో నిశ్చయం ఉన్నట్లయితే మనం గొప్ప ఆపదను పొందటానికి కృతనిశ్చయులం అయినట్లే. కాబట్టి భగవద్భక్తిని, భగవద్విశ్వాసాన్ని, భగవంతుడి విషయంలో శ్రద్ధను మనం పెంచుకుంటే మనకంటే సంపన్నులు ఎవరూ లేరు. ఎందుకంటే అఖిలాండకోటి బ్రహ్మాండాలకు నాయకుడైనటువంటి భగవంతుడు తన భక్తులకు అధీనుడిగా ఉంటాడు. అహం భక్త పరాధీన అని. అంటే భక్తులంటే సిద్ధావస్థను పొందినటువంటి మహానుభావులు, సిద్ధాభక్తిని ప్రేమాభక్తిని పొందిన మహానుభావులు. అలాంటి ప్రేమాభక్తిని, సిద్ధాభక్తిని పొందటం కోసం చేసే సాధన సామాన్యమైనది కాదు. శ్రవణం కీర్తనం విష్ణోహో, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యం ఆత్మనివేదనం. ఇది ప్రహ్లాదుడు చెప్పినటువంటి నవవిధ భక్తి. అందుకనే వ్యాస మహర్షి చెప్తున్నాడు, ఆలోడ్య సర్వశాస్త్రాన్ని విచార్య చ పునఃపునః ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణో హరిహి అని. మనకు సౌభరి అనే ఒక మహానుభావుడు, ఒక మహర్షి ఉండేవాడు. ఆయన పేరు మీద వేదంలో ఒక సూక్తమే ఉంది. ఆయన యమునా నదిలో తపస్సు చేసుకునేవాడు, నది లోపలే తపస్సు చేసుకునేవాడు. అయితే ఒక సమయంలో ఆయన ఆ తపస్సు చేస్తున్నప్పుడు ఆ లోపల ఉన్నటువంటి చేపల యొక్క పరివారాన్ని చూశాడు, అంటే మీనాలు చూసి ఆయన సంసార ఆసక్తుడైపోయాడు. అరే, సంసారంలో ఎంతో సుఖం ఉంది, ఆ సుఖాన్ని నేను పొందాలి అనుకున్నాడు. తపస్సు చేస్తున్నవాడు తపస్సు విరమించుకొని బయటికి వచ్చాడు. వచ్చి వివాహం చేసుకోవాలనుకున్నాడు, వాటికి ఆసక్తుడై. సరే, ఆ సమయంలో మాంధాత భూమిని పరిపాలిస్తున్నాడు. ఆ మాంధాతకు 50 మంది కన్యలు ఉన్నారు, కుమార్తెలు. సరే, వాళ్ళు 50 మంది ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరో ఒకళ్ళు ఈయన్ని వరిస్తారు అని ఆయన భయపడ్డాడు. ఎందుకంటే ఈయన చూస్తే వృద్ధుడు, ఈయనకి తన పిల్లల్ని ఎలా ఇవ్వగలుగుతాడు? వాళ్ళు వరిస్తే అది వేరే విషయం, కానీ వాళ్ళు ఈయనెందుకు వరిస్తారు? వృద్ధుడు కదా, వాళ్ళు చిన్నవాళ్ళు కదా. సరే, ఆ దీనితో స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తానన్నాడు. ఏ కన్య వరించినా నాకు అభ్యంతరం లేదంటే, ఆయన కుమార్తెలు ఎవరు వరించినా కానీ వాళ్ళతో వివాహం చేయిస్తా అన్నాడు. ఈయనకి అర్థమైంది, ఎందుకంటే ఈయన తపశ్శక్తి సంపన్నుడు, ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో ఆయన మనస్సు ఈయనకు అర్థం కాదా. సరే, ఈయన తన యోగశక్తితో, యోగులకు కాయవ్యూహ దేహాన్ని ధరించే శక్తి ఉంటుంది, అంటే భగవంతుడిగా అవసరం లేదు. భగవంతుడు యోగేశ్వరేశ్వరుడు కదా, భగవంతుడు ప్రాభవ దేహాన్ని ధరిస్తాడు. అంటే ఆయన అంతటా ఉంటాడు. ఇప్పుడు కృష్ణుడు 16,000 మంది గోపికలను వివాహం చేసుకున్నాడు కదా, 16,000 మంది స్త్రీలను.
అంటే ఆ 16,000 మందితో పాటు 16,000 రూపాలను ధరించాడు. ఎట్లా ధరించాడు? ఒకటే సమయంలో అందరిని ఎలా వివాహం చేసుకున్నాడంటే అది ప్రాభవ దేహం. అంటే గోపికలు శ్రీకృష్ణుడికి ప్రియురాళ్ళు. ఆయన వివాహం చేసుకున్నది 16,000 మంది స్త్రీలను. వాళ్ళందరినీ కూడా ఆయన నరకుడి చెర నుండి విడిపించాడు. వాళ్ళంతా నిరంతరం కృష్ణుణ్ణే స్మరిస్తూ ఉన్నారు, ఆయన్నే పతిగా స్వీకరించారు. మనస్సులో ఆయన్నే భావన చేస్తూ ఆయనకు దగ్గర కావాలని తపించారు. ఆ స్త్రీలందరూ శ్రీకృష్ణుడికి భార్యలయ్యారు, 16,000 మంది. అట్లానే మరి శరీరాన్ని ధరించాడు కదా అక్కడ. అంటే ఆయన సంకల్పించిన వెంటనే ప్రకటమైపోయాడు. ఇది ప్రాభవ దేహం. అంటే ఆయన అక్కడే ఉన్నాడు కానీ అవ్యక్తుడిగా ఉన్నాడు, వ్యక్తమైపోయాడు. అంటే ఆయన మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళా నిర్మించుకోవక్కర్లా, శరీరాన్ని తయారు చేసుకోవక్కర్లా. ఆయన ఉంటాడు అన్ని చోట్ల. ప్రకటన కావాలనుకున్న చోట సాకారుడిగానే ప్రకటన అయిపోతాడు. నిరాకారుడిగానే కాదు భగవంతుడు అంతటా ఉండేది, సాకారుడిగా కూడా అంతటా ఉంటాడు. ఎందుకంటే సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః అదృశ్యతాత్ అత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగన్ న మానుషం అని నృసింహావతారంలో భగవంతుడి యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని వివరిస్తూ వ్యాస మహర్షి చెప్తున్నాడు. అంటే అదృశ్యతాత్ అత్యద్భుత రూపముద్వహన్, ఆ స్తంభం నుండి సాకారుడిగానే ప్రకటుడయ్యాడు కదా భగవంతుడు. కాబట్టి భగవంతుడు హృదయంలో కూడా నిరాకారుడిగా కాదు సాకారుడిగానే ఉంటాడు. నిరాకారుడిగాను ఆయన్ని స్మరించవచ్చు, సాకారుడిగాను స్మరించవచ్చు. కానీ సాకారుడిగానే స్మరించమని స్వయంగా భగవంతుడే చెప్తున్నాడు. ఎందుకంటే భగవద్గీతలో అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే అని స్పష్టం చేస్తున్నాడు. కాబట్టి భగవంతుడిని సాకారుడిగానే ఉపాసించాలి. సాకారుడిగా ఉపాసిస్తే మానసికంగా మనం ప్రాకృతమైన మనస్సుతో భగవంతుడి యొక్క ప్రాకృతమైన రూపాన్ని స్మరించినట్లు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే భగవంతుడి రూపం ప్రాకృతమైనది కాదు, దివ్యమైనదే. మరి మన మనస్సు దివ్యమైనది కాదు కదా ఆయన యొక్క దివ్యమైన రూపాన్ని స్మరించడానికి. అంటే ఆయన దివ్యమైన రూపాన్ని మనం దివ్యమైన మనస్సుతోనే స్మరించగలుగుతాం. కాబట్టి మనం ఈ ప్రాకృతమైన మనస్సుతో ఆయన రూపాన్ని ఏ విధంగా భావించినా అది ఆయన రూపమని స్మరిస్తే ఆ దివ్యమైన రూపాన్ని ధ్యానించిన ఫలాన్నే ఇస్తానన్నాడు. ఇది భగవంతుడి యొక్క స్మరణానికి ఉన్నటువంటి వైశిష్ట్యం, భగవద్ధ్యానానికి రూపధ్యానానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం. కాబట్టి దీన్ని గ్రహించి జీవులు భగవంతుడిని స్మరించాలి, భగవంతుడికి అభిముఖులు కావాలి, మనస్సును భగవంతుడికి దగ్గర చేయాలి. మరి వ్యాస మహర్షి భగవంతుడిని స్మరించటాన్ని మించిన పని లేదని చెప్తున్నాడు. అదే శాస్త్ర సారమని బోధిస్తున్నాడు. ప్రహ్లాదాది మహాభక్తులు దీనినే పరమ ప్రయోజనంగా, పరమహితంగా, స్వార్థంగా, పరమధర్మంగా జీవులకు హితాన్ని బోధిస్తున్నారు. మరి ఆ అంశాన్ని మన బుద్ధి ఒప్పుకోనంత వరకు, ఆ నిశ్చయానికి మన బుద్ధి రానంత వరకు మనం సద్బుద్ధిని ఎలా కోరుకుంటున్నట్లు, సత్ఫలితాలను ఎలా అపేక్షిస్తున్నట్లు, మనశ్శాంతిని నిజంగా కోరుకుంటున్నట్లా కోరుకోనట్లా. కాబట్టి తాత్కాలికమైనటువంటి వాటిని కాదు, శాశ్వతమైనటువంటి సంపదను మనం దూరం చేసుకోకూడదు. భగవద్భక్తిని మించిన శక్తి లేదు, భగవద్భక్తిని మించిన సంపద లేదు, భగవంతుణ్ణి మించినటువంటి ఆశ్రయం ఇంకొకటి లేదు. కాబట్టి భగవంతుడికి దగ్గరయ్యే మానసిక స్థితిని మనం పొందినట్లయితే అప్పుడు మన జీవితానికి నిజంగా మనం మేలును చేసుకుంటున్నట్లు. ఈ అంశాలను, ఈ సద్విషయాలను శ్రీ గురవే నమః. శ్రీఆర్ స్టూడియోస్ ఛానల్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం బాగున్నామా లేదా అనే అంశాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు మనకి ఎవరు కనపడినా కానీ బాగున్నారండి అని అడుగుతాం, అంతా బాగానే ఉంది కదా అని అడుగుతాం. ఆల్ రైట్ అని చెప్తారు చాలామంది సమాధానం, లేకపోతే ఫైన్ అంటారు. కానీ వాస్తవంగా అసలు బాగుండటం అంటే ఏంటి? అంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నామా అని,
లేకపోతే మానసికంగా ప్రశాంతంగా ఉన్నామా అని, లేకపోతే జరుగుతున్నవి మనకు అనుకూలంగానే ఇబ్బందిని కలిగించకుండానే ఉందా అనే అంశాన్నే కదా ప్రశ్నిస్తోంది. అయితే నిజంగానే మనం బాగున్నామని సమాధానం చెప్తాం, కానీ అవి బాగున్నాయని మనం మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నామా? అంటే జరుగుతున్నవన్నీ కూడా మనకు అనుకూలంగానే జరుగుతున్నాయి, మనకేది ప్రతికూలంగా లేదు, అంతా బాగానే ఉంది అని మనం మనస్సులో ఒప్పుకుంటున్నామా? అంటే ఒప్పుకోవట్లేదనే సమాధానమే ఉంటుంది. పైకి మనం ఆ మాట మాట్లాడతాం, కానీ లోపల మన మనస్సులో ఎన్నో అంశాలలో ఎంతో అసంతృప్తి ఉంటుంది, అతృప్తి. మరి మనం సమాధానాన్ని సులభంగానే చెప్పేయచ్చు, అంతా బాగానే ఉంది అని. అంతా బాగానే ఉన్నట్లయితే మనం మంచిదే, బాగానే ఉంటే మరి మనం దేని గురించి మథన పడుతున్నాం, దేని గురించి ఆలోచిస్తున్నాం, దేని గురించి టెన్షన్ పడుతున్నాం, ఒత్తిడి దేనివల్ల కలుగుతోంది, భయం దేనివలన కలుగుతోంది, చింత చికాకు ఇవన్నీ ఎందుకు మన నుండి దూరం కావట్లేదు? ఇది ఆలోచించవలసిన విషయం. దీనిని ఎలా పోగొట్టుకోవాలో కూడా తప్పకుండా మనం తెలుసుకోవాలి. దీనిని అధిగమించడానికి కావలసినటువంటి ప్రయత్నం కూడా చేయాలి. ఎందుకంటే ఇది మన జీవితానికి సంబంధించిన విషయం, మన మనస్సుకు సంబంధించిన విషయం. ముఖ్యంగా మనం ప్రశాంతంగా ఉండాలన్నా, ప్రశాంతంగా ఉండకూడదనుకున్నా దానికి కారణం మన మనస్సే అవుతుంది. మనఃపరం కారణమామనంతి. ఎందుకంటే ఈ మనస్సు సరిగ్గా ఉండకపోతే అది మనల్ని సరిగ్గా ఉండనివ్వదు, మనల్ని ఇబ్బంది పెడుతుంది, మనల్ని భయపెడుతుంది, బాధ పెడుతుంది, మనల్ని ఎన్నో విధాలుగా వ్యాకులతకు గురి చేస్తుంది. అంటే ఎన్నో చింతలు మనిషిలో పెరగడానికి కారణం మనస్సే. అయితే మనస్సులో ఉన్నటువంటి సమస్యను మనం గనక గుర్తించి దానిని గనక సమాధానపరచకపోతే, ఆ సమస్యను తొలగించుకోకపోతే అది ఇంకా ఎన్నో సమస్యలను సృష్టిస్తూనే ఉంటుంది. మరి ప్రశాంతత ఎలా కలుగుతుంది? ప్రశాంతత తొలగటానికి కావలసిన ప్రయత్నాలు చేస్తుంది మనస్సు, ప్రశాంతతను కలిగించే ప్రయత్నం చేయదు. ఎట్లా అయితే ఒక బట్టకు మురికంటితే ఆ మురికిని పోగొట్టాలంటే మళ్ళీ మురికికి దూరంగా ఉంచాలి, ఆ బట్టను ఉతకాలి. అట్లా కాకుండా పరిశుద్ధమైన దాంట్లో ఆ బట్టను వేయకుండా ఉతకకుండా మళ్ళీ మురికిలో పడేస్తే, లేకపోతే కాసేపు ఉతికి ఎక్కువసేపు మళ్ళీ మురికిలోనే ఉంచితే ఎట్లా అయితే ఆ వస్త్రం పరిశుభ్రంగా కాదో, అదేవిధంగా మనస్సు మలినమైనటువంటి విషయాల్లో ఆసక్తిని బలపరుస్తూ ఉంటుంది, మనస్సును మలినంగా చేస్తూ ఉంటుంది. మరి మనస్సు నిర్మలంగా ఎలా కాగలుగుతుంది? ఎట్లా అయితే అపరిశుద్ధమైనటువంటి జలాన్ని స్వీకరిస్తే ఆరోగ్యం సన్నగిల్లుతుందో, అంటే అనారోగ్యం కలుగుతుందో, అట్లానే మలినమైనటువంటి విషయాలను, అంటే ఏ విషయాలను ఆలోచిస్తే మనస్సులో రాగద్వేషాలు పెరుగుతాయో, లేకపోతే అరిషడ్వర్గం బలపడుతుందో, మాయికమైనటువంటి విషయాలలో మనస్సును పెట్టడం వలన మనస్సు నిర్మలంగా మలచబడలేదు, మనస్సు బలహీనం అవుతుంది. ఆ బలహీనత వలన మనలో ఎన్నో బలహీనతలు పెరుగుతూ ఉంటాయి. మనకదేం బలం కాదు, మన మనస్సు పవిత్రంగా మలచబడదు. అందుకని చెప్పి మన మనస్సును నిర్మలంగా చేసుకునే ప్రయత్నంలో లోపం మనకు అశాంతిని కలిగించేందుకు కారణమవుతుంది. మరి సద్విషయాలను మనం ఎంతవరకు మనకు సంబంధించినవిగా స్వీకరిస్తున్నాం? సద్భావనతో మనం మన జీవితాన్ని ఎంతవరకు గడుపుతున్నాం? మనస్సు మనలో అరిషడ్వర్గాన్ని బలపరుస్తోందా? అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం, లేకపోతే అరిషడ్వర్గాన్ని బలహీనపరుస్తోంది. ఒకవేళ అరిషడ్వర్గాన్ని బలహీనపరిచినట్లయితే మనస్సు మనకు ఉపకారం చేస్తున్నట్లు, అరిషడ్వర్గాన్ని బలపరుస్తున్నట్లయితే మనస్సు బలీయమైనటువంటి అపకారాన్ని చేస్తున్నట్లు. మన మనస్సే కావచ్చు, కానీ మనకు హాని చేసే మనస్సు మన మనస్సు అయితే మటుకు దాన్ని ఉపేక్షించడం సరైన పనేనా? అంటే మనస్సును మనకు అనుకూలంగా మలుచుకోవలసినటువంటి బాధ్యత మనకుంది కదా. మరి ఆ ప్రయత్నం చేయనంత వరకు దానిని మనం ముఖ్యమైనదిగా, ప్రధానమైనదిగా, చాలా సీరియస్ ఇష్యూ